హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ గురించి. బిగ్ బాస్ ప్రతి సీజన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి బిగ్ బాస్ ప్రతి సీజన్ కూడా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సీజన్ 8 చూసుకుంటే సీజన్ 8 మాత్రం అన్లిమిటెడ్ ఫన్తోని అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్తోని అర్పించే విధంగా కనబడుతుంది. అయితే గత సీజన్లలో ఫస్ట్ సీజన్కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, తర్వాత సెకండ్ సీజన్కి నాని గారు, ఆ తర్వాత కంటిన్యూగా మన అక్కినేని మన్మధుడైనటువంటి కింగ్ నాగార్జున గారు అయితే వ్యవహరించడం జరుగుతుంది. అయితే మనందరం ఇన్ని రోజులు బిగ్ బాస్ 8 సీజన్ ప్రోమో ఎప్పుడు రిలీజ్ అవుతుందని అయితే వెయిట్ చేసాం. అదేవిధంగా బిగ్ బాస్ 8లో ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లకు ఒక క్వశ్చనింగ్ అవర్ అనేది అయితే ఉంటుంది. క్వశ్చనింగ్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. దీన్నే బిగ్ బాస్ బజ్ అని అయితే అని అంటారు. మరి ఈ బిగ్ బాస్ బజ్కి ఇంతకుముందు అయితే చాలా మంది వ్యాఖ్యాతలుగా అయితే వ్యవహరించారు, యాంకర్స్గా. అయితే గత సీజన్లలో వ్యవహరించిన వ్యాఖ్యాతలు అయితే అర్పించారని చెప్పుకోవచ్చు. కానీ ఈ సీజన్లో కనుక చూసుకుంటే ఈరోజు ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. కాకపోతే ఇంతకు ముందు కొన్ని పేర్లు అయితే వినిపించడం జరిగింది. అంటే గత పరంపరలో చూసుకుంటే ఎవరైతే బిగ్ బాస్ లో విన్నర్ అవుతారో, ఎవరికైతే యాంకరింగ్ చేసేటటువంటి ఒక శక్తి కెపాసిటీ ఉంటుందో అలాంటి వారిని ఈ బిగ్ బాస్ బజ్ లో యాంకర్ గా పెట్టేవారు. మరి ఈ సీజన్లో కూడా గత సీజన్లో గెలిచిన కంటెస్టెంట్లను పెడతారా, లేకపోతే ఈ మధ్యన ఫేమస్ అయినటువంటి గత సీజన్లో వచ్చిన శ్రావంతి చొక్కారప్పుని యాంకర్గా తీసుకుంటారా బిగ్ బాస్ బజ్కి? ఎందుకంటే అమ్మాయి కాబట్టి అమ్మాయిలను పెడితే ఎక్కువ టీఆర్పీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తను సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ కావడం, అదేవిధంగా తను ఈ మధ్య సినిమా ప్రమోషన్లలో యాంకర్గా వ్యవహరించడంతో శ్రావంతి చొక్కారప్ పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ పేరు అయితే అడపాదడపాగా వినిపించిన పల్లవి ప్రశాంత్కి అంతగా యాంకర్గా చేసినటువంటి అనుభవం లేకపోవడం వల్ల మరి పల్లవి ప్రశాంత్ అయితే దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం అన్నది అయితే కన్ఫామ్ అయిపోయింది. ఇక ఇలాంటి తరుణంలో మరి ఎవరు వ్యవహరిస్తారు? తర్వాత యాంకర్ శివ అయితే తన యాంకరింగ్తో తన క్వశ్చన్లతో మెప్పించాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ సీజన్లో ఎవరు చేస్తారా అని అనుకుంటున్న తరుణంలో ఈ రోజు అయితే బిగ్ బాస్ 8 బడ్జెట్కి సంబంధించి యాంకర్గా ఎవరు చేయబోతున్నారని అయితే ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. మరి ఈ ప్రోమోలో ఎవరిని చూపించారంటే అతనే మన సీరియల్ యాక్టర్, లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ అయినటువంటి అంబటి అర్జున్ ఈ ప్రోమో ఏదైతే ఉందో ఈ ప్రోమో అయితే ఒక డైలాగ్ తో స్టార్ట్ అయింది. అంబటి అర్జున్ బిల్లా రేంజ్ లో కైన్ అయితే తిప్పుతూ తన ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. అక్కడ బిగ్ బాస్ సీజన్ 8లో రూమ్లో బిగ్ బాస్ హౌస్లో అయితే అక్కడ తప్పు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి తప్పుకి చేసిన ప్రతి పనికి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అయితే అంబటి అర్జున్ ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. ఈ డైలాగ్తోనే మనకు అర్థమవుతుంది ఈ బిగ్ బాస్ బజ్లో క్వశ్చన్లు ఈసారి చాలా హార్డ్గా ఉండబోతున్నాయని. ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు చేసిన తప్పులు ఉంటాయో వాటిని ఇక్కడ బిగ్ బాస్ బజ్లో అయితే కడిగి పారేసే అవకాశం అయితే ఉంది. మరి గత సీజన్లో మన అర్జున్ అంబటిని కనుక చూసుకుంటే అర్జున్ అంబటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ చేయడం జరిగింది. ఆ తర్వాత తను ఆడిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది జనాలను బాగా ఆకట్టుకుంది. అదేవిధంగా తను కండల వీరుడు, అదేవిధంగా బుద్ధి బలం ఉన్నటువంటి వ్యక్తి. అవసరమైతే తప్ప ఆగ్రహానికి లోనయ్యి అనవసరంగా ప్రశాంతంగా ఉన్న బిగ్ బాస్ హౌస్ అట్మాస్ఫియర్ని కానీ బయట చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కానీ చిరాకు తెప్పించకుండా తన ప్రతిభతో, తన నటన ప్రతిభతో, తన ఆట ప్రతిభతో అందరినీ మెప్పించాడనే చెప్పుకోవాలి. ఆ యొక్క తన ఆట తీరు నచ్చడం వల్లే ఈసారి ఈ బిగ్ బాస్ బజ్కి ఈ బిగ్ బాస్ యాజమాన్యం అయితే తనని యాంకర్గా తీసుకోవడం జరిగింది. సో తను గత సీజన్లో కనుక చూసుకుంటే తన భార్య ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడైతే తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత తన భార్యకు సంబంధించినటువంటి సీమంతాన్ని కూడా దగ్గరుండి చూడలేకపోయాడు. అంత దూరం ఉండి తన బాధను తట్టుకోలేక తను ఏడుస్తున్నప్పుడైతే తన మనోధైర్యం
ఏదైతే ఉందో అంటే సొంత భార్యను కూడా వదిలేసి బిగ్ బాస్ సీజన్ లోకి వచ్చి తన ఆటతో ఫైనల్ వరకు చేరుకున్నాడు. సో ఈ యొక్క ఏదైతే తన యొక్క మనోధైర్యం ఉందో, తన తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి బిగ్ బాస్ 8కి నచ్చడంతో, టీఆర్పీ పెరగడంతో ఈసారి బిగ్ బాస్ మధ్యకి అర్జున్ అంబటిని అయితే యాంకర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి మనం వేచి చూడాల్సి ఉంది అర్జున్ అంబటి ఈసారి క్వశ్చన్లు ఎలా ఉండబోతున్నాయి, మరి వచ్చే కంటెస్టెంట్లు తడబడతారా లేకపోతే అర్జున్ అంబటే తడబడతాడా తేల్చుకోవాల్సి ఉంది. వెయిట్ అండ్ వాచ్.